శ్రీ శృంగేరి శారద శంకర మఠం అలకాపురిలో 19వ వార్షికోత్సవాలు జూన్ 30 నుండి జూలై 2 వరకు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. గురువారం చివరి రోజు శ్రీ శారదాదేవి అమ్మవారికి, చంద్రమౌళి స్వామికి, సీతారామచంద్ర స్వాములకు, దత్తాత్రేయునికి పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. శారద అమ్మవారికి లక్ష పుష్పార్చన, సహస్ర కమలాలతో కమలార్చన నిర్వహించారు. అలాగే కలశాభిషేకం, దీంతో పాటు చండీ హోమం నిర్వహించారు. అనంతరం సాయంత్రం కచేరీ, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవపేతంగా నిర్వహించారు. అనంతరం శ్రీ శంకరమఠ నిర్వహణ అధ్యక్షులు కళాప్రపూర్ణ విశ్వనాథ శోభానాథుల వారు రచించిన జగన్మాత కథలు పుస్తక ఆవిష్కరణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు నేమాని పాదసారథి, ఆలయ నిర్వాహకులు, అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దయచేసి అందరూ ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. అందరూ కూడా అగ్నిహోత్రాన్ని ప్రదక్షిణ చేసుకుని తోసుకోకుండా మెల్లిగా కంగారు పడకండి, వచ్చి ఇక్కడ నీళ్ళు జల్లించుకుని అక్షరం వేయించుకోండి. భక్తులు శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు, శ్రీ 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 సన్నిధానం వారు, విజయశేఖర భారతి వారి యొక్క ఉభయ జగద్గురువుల యొక్క దివ్య అనుగ్రహంతో అలకాపురి నందు ఏం చేసినటువంటి శ్రీ శృంగేరి మఠం నందు ప్రధాన దేవత శ్రీ శారదమ్మ వారు, శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వారు, శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, శ్రీ సీతారామచంద్ర స్వామి వారితో పాటు శంకరాచార్యుల యొక్క మందిరాలతోటి గత 19 ఏళ్ళుగా విరాజిల్లుతున్నటువంటి దేవాలయం ముందు ఈ రోజు 3వ రోజు 19వ సంవత్సరం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గత 3 రోజులుగా మొదటి రోజు 29వ తారీఖు నాడు ఉదయం గోపూజ, జగద్గురువుల పాదుకా పూజ, అలాగే చతుర్వేద పారాయణము, తర్వాత ఆలయ ప్రదక్షిణాలు, మండపారాధన, ప్రధానంగా నవగ్రహ మండపారాధన, దాంతోపాటు సర్వతోభద్ర మండపారాధన, సాయంత్రం 4ంటికి ఆలయ దేవత హోమాలను ప్రధానంగా చేసుకొని ఆలయ హోమాలు ప్రారంభం కోసం సాయంత్రం లక్ష్మీ గణపతి హోమంతో ప్రారంభమైంది. మొదటి రోజు సాంస్కృతిక కార్యక్రమం భరతనాట్యం, కూచిపూడి భరతనాట్య కార్యక్రమం జరిగింది. రెండో రోజు ప్రధానమైన రోజు నాడు శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వారికి 121 రుద్రాలతోటి స్వామివారికి విశేష అభిషేకం చేశాం. తర్వాత శారదామ్మ వారికి లక్ష పుష్పార్చన కార్యక్రమం జరిగింది. దాంట్లో గాను సహస్ర కమలాలతోటి అమ్మవారికి కమలార్చన జరిగింది. అలాగే దత్తాత్రేయ స్వామి వారి ప్రత్యేక అభిషేకం, సీతారామచంద్ర వారికి అర్చన జరిగింది. రెండో రోజు హోమాలు. నిన్న సాయంత్రం రోజు నాడు శ్రీ శివపార్వతుల ప్రదోష కాలం నందు కళ్యాణ కార్యక్రమం జరిపించాం. ఈరోజు 3వ రోజు ప్రతిష్ఠ అయిన రోజు. 19 సంవత్సరాల కింద ప్రతిష్ఠ అయినటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమం విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సనాతన ధర్మ పరిరక్షకులైనటువంటి జగద్గురు ఆదిశంకరాచార్య పరంపరాగతమైనటువంటి దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదాపీఠాధీశులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు, కరకమల సంజాతులు శ్రీ విజయశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క ఆశీర్వానుగ్రహంతో అలకాపురి శంకరమఠం నందు 19 సంవత్సరాల క్రితం స్థాపించబడినటువంటి శంకరమఠం యొక్క కార్యక్రమాలు, వార్షికోత్సవ కార్యక్రమాలు 3వ రోజు ఈరోజు పూర్తయింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా జగద్గురుల యొక్క ఆశీర్వాదంతో భక్తుల యొక్క సహాయ సహకారాలతో పూర్తి చేస్తున్నాం. విశేషించి జ్యేష్ఠమాసంలో హనుమంతుడికి, అమ్మవారికి విశేషార్చన అని చెప్పబడ్డది కాబట్టి ఈ సంవత్సరం మల్లెపూల అర్చన, అనంతరం సహస్ర కమలార్చన అమ్మవారికి చేయడం జరిగింది. అదేవిధంగా 9 పారాయణ నవాన్నిక దీక్షతోటి చండీ పారాయణాలు పూర్తి చేసి ఈరోజు చండీ హోమం పూర్తి చేశారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రపంచం, దేశం అంతా కూడా విపత్కర పరిస్థితుల్లో ఉంది కాబట్టి జగద్గురుల ఆదేశానుసారం
వారు అందరికీ కూడా సప్తశ్లోకి పారాయణాన్ని అందించారు. అదేవిధంగా ఆ యొక్క పూర్తి సారమైనటువంటి చండీ సప్తశక్తి పారాయణాలు 9 పారాయణాలు చేసి లోక సంరక్షణ, లోకం యొక్క ఉద్ధరణ గురించి, అదేవిధంగా మన దేశంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సనాతన ధర్మానికి జరుగుతున్నటువంటి హాని అంతా కూడా తొలిగిపోయి అందరూ కూడా భగవత్ భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని జగద్గురుల